దేశ ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం కాంగ్రెస్ పార్టీకి వెనతో పెట్టిన విద్య అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలు వడగండ్ల వానతో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులంతా అల్లాడుతుంటే రైతులను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన పేరుతో విదేశాలకు వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. రైతులను ఆదుకునేలా కనీసం తమ మంత్రులకైనా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ స్థలంలో దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసినటువంటి మీటింగ్, దారుణ స్థలంలో జరిగిన మీటింగ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పాన్సర్ చేసిన మీటింగ్. అది నేను మళ్ళీ చెప్తున్నా, కర్త కర్మ క్రియ అంతా కూడా రేవంత్ రెడ్డి గారు అన్ని రకాలుగా సహాయం చేశారు. సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ ద్వారా వాళ్ళు సాధించిందే ఇలా పేద ముస్లింల పుట్టగొట్టిన బడా చోర్లంతా కలిసి పెట్టిన మీటింగ్. అది మస్జిద్కు మీటింగ్ పెట్టే హక్కు లేదు, అధికారం లేదు. ఇలా విషసర్పము తన పిల్లలను తానే తింటుందా, అంతకంటే డేంజర్ మస్జిద్ నేతలు. వాళ్ళ ఒక మంచి ఆలోచనతోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొస్తే దానికి సహకరించి సమర్థించాల్సినటువంటి ఈ పార్టీ నేతలు ముస్లింల ముసుగులో ఇలా భారతీయ జనతా పార్టీని విద్వేషంతో విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మతం కోరితో చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు త్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడు కూడా దేశవ్యాప్తంగా మత కలవలు జరగాలని చెప్పి కోరుకున్న పార్టీలు సంఘాలన్నీ పెట్టిన సంఘాలన్నీ కూడా ఆ రోజు ఏం చేయలేకపోయారు. ఈరోజు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పేద ముస్లింల గురించి ఆలోచిస్తున్నారు. ఇన్ని లక్షల కోట్లు దేశవ్యాప్తంగా వక్ఫ్ సంబంధించి ఆస్తులు ఉంటే దానివల్ల ఏ ఒక్క ముస్లిం పేద ముస్లిం కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగిందా? ఒక పేద ముస్లిం కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేసిందా? ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చిందా? ఒక రూపాయి లాభం జరిగిందా? కేవలం నిన్న మీటింగ్ పెట్టిన బడాచోళ్ళు అందరికీ న్యాయం జరిగింది. ఇలా ఈ వక్ఫ్ సవరణ వల్ల వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది. వాళ్ళు అక్రమంగా స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తి పాస్తులన్నీ గొప్ప కుళ్ళరైతుంది. వాస్తవాలు బయటపడతాయని భావించే నిన్న పెద్ద మీటింగ్ అని చెప్పి కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఏ పార్టీ, ఇతర ముస్లిం సంఘాలు అన్ని కలిపి మీటింగ్ పెట్టేవారు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులమే మేము. నిజమైన వారసుడే నరేంద్ర మోడీ గారు. ఇవాళ మేము ఇలా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇవాళ చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందించాలని ఒక మంచి దృక్పథంతో బాబాసాహెబ్ అంబేద్కర్కి ఆలోచన ముందుకు పోతున్నాం. ప్రతి సంవత్సరం 1,25,000 మంది దళిత సోదరులను పారిశ్రామికవేత్తలు చేస్తున్నాం. ఉద్యోగాలు అడిగేస్తాయి కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయి తీసుకొస్తున్నాం. అంబేద్కర్ పుట్టిన స్థలం పంచ తీర్థాలు పెడుతుంది. రాబోయే స్ఫూర్తిగా ఉండాలని చెప్పి వక్ఫ్ చట్ట సవరణకు బిల్లుకు వ్యతిరేకంగా దారుసలాంలో జరిగిన బహిరంగ సభ ముమ్మాటికి కాంగ్రెస్ ప్రాయోజిత కార్యక్రమమని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. వక్ఫ్ ఆస్తులను దోచుకున్న బడాచోర్లంతా కలిసి మీటింగ్లో పాల్గొని బీజేపీపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్లిస్ నేతలు విషసర్పాల కంటే భయంకరమని వ్యాఖ్యానించారు. ముస్లిం ఓట్లను దండుకుని ముస్లింలను ఆదుకోకుండా వక్ఫ్ ఆస్తులను దోచుకుంటున్నారని ఆరోపించారు. మజ్లిస్ సభకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కర్త కర్మ క్రియగా మారి ఆర్థిక సాయం చేశారని పేర్కొన్నారు. వక్ఫ్ ఆస్తులను కాజేసి ముస్లిం పొట్టగొట్టిన బడాచోర్లంతా ఏకమై ముస్లిం సమాజాన్ని తప్పుదో పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని స్పష్టం చేశారు. మేము మీటింగ్ పెడితే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు. అంబేద్కర్ పెట్టిన భిక్ష వల్లే ప్రధాని కాగలిగానని నిండు పార్లమెంట్లో ప్రకటించిన మహానేత నరేంద్ర మోడీ పేర్కొనడం గర్వంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆలోచనలను, ఆశయాలను సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా అణగారిన వర్గాల జీవితాల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు.
అంబేద్కర్ గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేసేందుకు పంచతీర్థులను ఏర్పాటు చేసిన ప్రధాని మోడీ నిలిచారన్నారు. అంబేద్కర్కు అసలు సిసలైన వారసుడు మోదీ అని ప్రకటించారు. ఏటా 1,25,000 మంది దళితులను పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్న మహానేత మోదీ అని పేర్కొన్నారు. అంబేద్కర్ పేరును ఉచ్చరించే అర్హత కూడా ఓవైసీకి లేదన్నారు. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ CWC నివేదిక ప్రకారం దేశంలో 8 లక్షల ఎకరాలకు పైగా వక్ఫ్ ఆస్తులు ఉన్నాయని, 10 లక్షల కోట్లకు పైగా ఆస్తులు ఉన్న ఒక్క రూపాయి కూడా పేదలకు పంచలేదని తెలిపారు. వక్ఫ్ ఆస్తులపై ఏటా 12,000 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నా ఆ సొమ్మునంతా దిగమింగుతోంది మీరు కాదా అని నిలదీశారు. ఒక్క తమిళనాడులోనే 2,000 కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకున్నారని ధ్వజమెత్తారు. రాముడి అస్తిత్వం ఆధారాలు అడిగిన మీరు వక్ఫ్ ఆక్రమించుకున్న ఆస్తుల ఆధారాలు ఎందుకు చూపెట్టడం లేదని నిలదీశారు. ఈ సమావేశంలో పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కర్రి సంజీవరెడ్డి, కందుల సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.